అందరూ కూడా కూర్చున్నాం. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి మాకు ప్రేమ ఉన్నాడు. ఆయన వచ్చి దేవుని యొక్క మాటలు అందిస్తారు. అందరూ ప్రార్థన పూర్వకంగా విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలో మొదటి నెల మొదటి ఆదివారము ఆయన మందిరంలో చేరి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు నూతనమైన సంవత్సరాన్ని, నూతనమైన నెలని, నూతనమైన ఆదివారాన్ని ఆయన అనుగ్రహించుండగా ఆయన మందిరంలో చేరిన మనము ఆయన చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించబద్ధమై ఉన్నాము. నిజంగా చెప్పండి, 103వ కీర్తన వాక్యం ఎంతమందికి అవసరం లేదు కదా? అంటే ఇక్కడ మాట్లాడడం అవసరం లేదు కదా. స్టాండింగ్ బిఫోర్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ అబౌట్ ద సామ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మీ ముందు నిలబడి 103వ కీర్తన మరోసారి మనం వాక్యం వినే అవసరం మనకు లేదనుకుంటా. ఉందా? ఎందుకంటే రైట్ ఫ్రమ్ చైల్డ్, చిన్నప్పటి నుండి మనం ఇది కీర్తనని ధ్యానిస్తూ వస్తుంటాం. ప్రార్థన అనంతరము దీన్ని రిపీట్ చేస్తూ ఉంటాం. అనేక పర్యాయంలో ఈ వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. అయినప్పటికీ కొంత సమయం మనం దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూద్దాం. ఈ 103వ కీర్తన అనేది ఇందులో ఎన్ని వచనాలు చెప్తున్నారన్నా చెప్పండి. పేపర్ ఒకసారి చివరి వచనం చెప్పండి. 22 వచనాలు ఉన్నాయి, రైట్? 22 వచనాల్లో మొదటి లైన్ ఏముంది చూడండి. 103 మొదటి లైన్, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. పేపర్ తిప్పండి. ఇప్పుడు 22వ కీర్తన వచనము లాస్ట్ లైన్ చదవండి ఒకసారి. ముగింపు ఆరంభము ఒకే రీతిగా ఉన్న కీర్తన ఇది. 103వ కీర్తన ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ విత్ ద సేమ్ ఫ్రేజ్. ఒకే పదముతోటి, ఒకే మాటతోటి ప్రారంభించబడి అదే మాటతోటి ముగింపబడిన ఒక కీర్తన ఇది. అంత మాత్రమే కాకుండా ఇందులో 22 వచనాలు ఉన్నాయి. హెబ్రీ భాషలో ఉన్న లెటర్స్ ఎన్నో చెప్తారు ఎవరైనా? ఆల్ఫా, బీటా, గామా, యోటా, ఎప్సిలాన్, తీటా నేర్చుకోలేదు ఎప్పుడు? హెబ్రీ భాషలో 22 లెటర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 22 లెటర్స్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. ఆ 22 లెటర్స్ ని తీసుకొని ఈ యొక్క కీర్తన చూస్తే ప్రతి లెటర్ కూడా, ప్రతి వచనం కూడా ఒక్కొక్క లెటర్ తో ఆరంభమైనట్లుగా హెబ్రీ భాషలో ఈ యొక్క కీర్తనను మనం చూస్తాము. 22 వచనాల యొక్క కీర్తన హెబ్రీ భాషలో దావీదు ద్వారా రాయబడ్డప్పుడు అది హెబ్రీ భాషలో ఉన్న 22 లెటర్స్ తీసుకొని ఒక్కొక్క వచనము ఒక్కొక్క లెటర్ ద్వారా తీసుకుని ఆరంభింపబడి దేవుని మహింపరుస్తున్నట్లుగా కీర్తనకారుని మనం చూస్తాము. అంటే కీర్తనకారుని యొక్క ఉద్దేశము చూడండి, నా భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్నిటిని తీసుకొని నేను నిన్ను ఆరాధిస్తానని ఆయన ఆరాధిస్తున్నాడు. ఆ మొదటి లైన్ నేను చదివినప్పుడైతే నా గూస్బంప్స్ వచ్చాయి. ఇదేంటి నా ప్రాణమా అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఏముంది చెప్తారా? ఆత్మతోను. అరే ఇదేంటి? కొత్త నిబంధనలో ఆత్మతో సత్యముతో ఆరాధింపబడిన దేవుడు కీర్తనకారుడు ఏంటి ప్రాణంతో అంటున్నాడు? మన దేహము మైండ్, బాడీ అండ్ సోల్, ప్రాణ, ఆత్మ, శరీరములతో కూడిన మన దేహం మనది. అవునా? మనం ఆత్మతో దేవుడిని ఆరాధిస్తాం, శరీరముతో ఆయనను సాగినప్పుడు ఆయన ఆరాధిస్తాం. ఇక కీర్తనకారుడు ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే హీ ఈస్ టాకింగ్ టు హిస్ ఓన్ సోల్. తన ప్రాణంతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎంత మంచి అద్భుతమైన అనుభవం చెప్పండి. నేనంటాను ఈ రోజుకి, ఈ ఆదివారంకి ఇది చాలా యాప్ట్, ఇది సరిపోయిన కీర్తన నేను అంటాను. ఎందుకు అంటే గతించిన సంవత్సరము 365 రోజులు, 12 నెలలు, 51 ఆదివారాలు ఆయన మనల్ని కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఆయన మందిరంలో చేర్చి ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు, నేను బోధించిన దేవుడు, నేను సంరక్షించిన దేవుడు, నేను కాపాడిన దేవుడు, నీ సంఘటనని గురించిన దేవుడు, నీ సమాజంలో నేను విడిపించిన దేవుడు ఈ యొక్క ఉదయకాలం ఆయన మందిరంలో చేర్చి ఉండగా కీర్తనకారుడు ఆయనతో ఆయన మాట్లాడుకుంటూ ఈ యొక్క ఉదయకాలం నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను
సన్నిధించుము. చూసారా, ఇంత అద్భుతమైన కీర్తన మనం చూస్తాం ఇక్కడ. ప్రాణముతో యెహోవాను సన్నిధించాలంట. ప్రాణము అంటే ఏముందో తెలుసా బైబిల్లో? మన రక్తమే ప్రాణము అని బైబిల్లో ఉంది. కాబట్టి ఆత్మతో మాత్రమే కాకుండా, శరీరంతో మాత్రమే కాకుండా, నోటితో మాత్రమే కాకుండా దేనితో ఆరాధించాలంట? ఆయనను ప్రాణముతో ఆరాధించాలంట. ఇది చాలా అద్భుతమైన అనుభవం అండి. నేను కాసేపు దీన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. ప్రాణముతో ఆరాధించడం ఎట్లా దేవుణ్ణి? ఏంటి అంటే, మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఏమంటామంటే, నా బిడ్డ బాధపడుతూ ఉంటే నా ప్రాణం పోయింది కదా, ఆ అనుభవం ఉంటుంది కదా. ఆ అనుభవంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏంటి అంటే, నేను ఉదయకాలంలో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా ఏంటంటే, ఒక్కసారి మనము వెనక్కి వెళదాం. గతించిన సంవత్సరంలో ఆయన చేసిన మేలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే నేను బ్రతికి ఉండేదాన్ని కాదు కదా. రైట్? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఎన్ని పర్యాయాలు, ఎన్ని ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్ని మానసికమైన ఇబ్బందులు, ఎన్ని శారీరకమైన ఇబ్బందులు, ఎన్ని ఆత్మ సంబంధమైన ఇబ్బందులు, ఎన్ని సాధారణ శోధనలు, ఎన్ని సామాజికమైన శోధనలు, ఎన్ని ఉద్యోగపరమైన శోధనలు, ఎన్ని ఇరుగుపొరి వారితో శోధనలు, ఎన్ని పోటీ పాటలు, ఎన్ని రకాలైన మనము ఇబ్బందులను మనం వెళ్ళాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 365 రోజులను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను అంటాను, నీ ప్రాణము దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఉదయకాలం మనం మర్చిపోతే మాత్రము మన ప్రాణము ఆయన ఆరాధించలేదు. కేవలం మన నోరు మాత్రమే ఆయన ఆరాధిస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? నేను ఈ వాక్యం అంతా కూడా ధ్యానం చేయాలని ఆశపడతలేను, కానీ ఒకే ఒక్క మాట మీద నేను ఆగి ధ్యానం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, గతించిన సంవత్సరంలో ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకోండి. కిందికి వచ్చినట్లయితే, ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువక. మనం ఎలాంటి వారో తెలుసా? నేను ఇప్పుడే పరీక్షిస్తాను మిమ్మల్ని. నిన్న రాత్రి దేవుని దాసులు చెప్పిన వాక్యంలో మొట్టమొదటి ఆరంభ వాక్యం ఏది? మొదటి సమూయేలు 26వ వచనం. యా, వెరీ గుడ్. ఇద్దరికి జ్ఞాపకం ఉంది. మిగతా అందరు మర్చిపోయాను కదా. మర్చిపోవడం అనేది చాలా, మీరు అనుకోవచ్చు నేను కూడా మర్చిపోతాను, అందరం మర్చిపోతాం. మర్చిపోవడం అనేది చాలా సహజం. మర్చిపోవడం సహజం, కానీ దేన్ని మర్చిపోతామంటే, దేన్ని మర్చిపోతాం చెప్పండి? ఎవరైనా మీకు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే మర్చిపోతారా? చాలా అనారోగ్యంతో కృంగిపోయినప్పుడు లేవనెత్తబడితే మర్చిపోతారా? పాతాళంలో కృంగిపోయినప్పుడు మీ మానసిక స్థితి మీకు ఉంటే దేవుడు ఆదరిస్తే మర్చిపోతారా? మరి వాటిని బట్టి ఈరోజు ఉదయం మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ఆరాధించాలి. మొదటి 5 వచనం గమనించినట్లయితే, ఆయన తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? హీస్ టాకింగ్ టు హిస్ ఓన్ సోల్. తన ప్రాణముతో ఆయన మాట్లాడుతున్నాడు. 6 నుండి గమనించినట్లయితే 6 నుండి 18 వరకు ఆయన మనుషులతో మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ టు హిస్ పీపుల్. 19వ వచనంలో హీస్ టాకింగ్ అబౌట్ గాడ్. 20వ వచనంలో హీస్ టాకింగ్ టు ఏంజెల్స్. దూతలతో ఆయన మాట్లాడుతున్నాడు. 21వ వచనంలో ఆయన సైన్యములతో మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో అగైన్ హీస్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఓన్ సోల్. చూసారా? ఆయన మొత్తం తిరిగి మన దగ్గరకు వస్తుంది చెప్పండి. తన ప్రాణంతో మొదలు పెట్టాడు, తన మనుషులతో మాట్లాడాడు, దేవునితో మాట్లాడాడు, దూతలతో మాట్లాడుతున్నాడు, సైన్యములతో మాట్లాడుతున్నాడు. తిరిగి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తన ప్రాణం దగ్గరికి వచ్చాడు తిరిగి. ఆయన ఉద్దేశం అంతా ఇక్కడ మనం జ్ఞాపకం చేసినట్టు దావీదు, నేను నా హృదయంతో నా ప్రాణంతో దేవుణ్ణి ఆరాధిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వ్యక్తికి దేవుడు ఎందుకు చెప్పండి నా హృదయానుసారుడు అని? ఎందుకు చెప్పండి దేవుడు నా హృదయానుసారుడు అని? అటువంటి అద్భుతమైన సాక్ష్యం పొందిన దావీదు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు దేవుణ్ణి సన్నుతించాలి? 2వ వచనం చూద్దామా? Why we need to praise him. 2వ వచనం ప్లీజ్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన మనం సన్నుతించాలి. రైట్? 4వ వచనం ప్లీజ్. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నావు.
ఒకసారి సరిగ్గా చదవమ్మా అది మళ్ళా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. లాస్ట్ పదం అంతా చదువుతారా? విమోచించుచున్నాడు. విమోచించను, విమోచించబోతున్నాడు. ఏముంది అక్కడ? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎవరైనా వ్యాకరణం తీసుకొని అది చదివితే మీకు అర్థమవుతుంది. చున్నాడు అని ఉంది. ఇదేంటి? వాట్ ఈస్ దిస్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇది విమోచించుచున్నాడు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది అంతము లేనిది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాడు అనుకోండి దేవుడు, ఏమవుతుంది చెప్పండి ఒకసారి, ఊహించారా? ఇఫ్ గాడ్ పుట్స్ ఎ ఫుల్ స్టాప్ ఓవర్ దేర్, విమోచించాను అని చెప్తే చాలండి. భవిష్యత్తులో విమోచన లేదు అంటే ఏమవుతాం మనం చెప్పండి ఒకసారి. నేను దీన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నాను. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చిన సమస్యలన్నింటినీ దేవుడు నన్ను తొలగించాడు, సమాధిలోనే విడిపించాడు, భూమిలోకి తెచ్చాడు. ఆ తర్వాత నా 9 నెలలు నా తల్లి కడుపులో, నా తల్లి గర్భంలో నన్ను కాపాడిన దేవుడు, సమాధిలోనికి పోకుండా కాపాడిన దేవుడు. నేను జన్మించిన తర్వాత నా బాల్యం అంతా కూడా దేవుడు సమాధిలోకి పోకుండా నన్ను కాపాడిన దేవుడు. నా యవ్వనంలో దేవుడు నన్ను కాపాడిన దేవుడు. రైట్? నా ఉద్యోగ జీవితంలో దేవుడు నన్ను కాపాడిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కాపాడుచున్నాడా? కాపాడాడు? కాపాడబోతున్నాడా? సమాధిలో ఆయన మనల్ని విమోచించుచున్నాడు. రెండో మాట ఏంటంటే, మనం ఆయన ఎందుకు సన్నుతించాలి అంటే, మొదటిగా మనం చూసాము ఆయన చేసిన ఉపకారాలు. ఆ ఉపకారాన్ని మీకే వదిలేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. లెక్క లేనన్ని ఉపకారాలు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆరాధించాలి. 4వ వచనంలో ఆయన మన ప్రాణము విమోచించుచున్నాడు కాబట్టి ఆయన మనము సన్నుతించాలి. 4వ వచనం ప్లీజ్. సెకండ్ లైన్, 4వ వచనం 2వ లైన్. కరుణ. చాలమ్మా. దేవునికి ఏముందంట? ఆయన కరుణకై దేవుని మనం ఏం చేయాలి? సన్నుతించాలి. రైట్? 5వ వచనం ప్లీజ్. తొందరగా వెళ్ళిపోదాం. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచును. ఆయన చేసిన మేళ్లను బట్టి మనము ఆయనను సన్నుతించాలి. 6వ వచనం ప్లీజ్. ఆయన నీతి క్రియలను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, సన్నుతించాలి. 7వ వచనం ప్లీజ్. మార్గమును తెలిపే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన ఏం చేయాలి? సన్నుతించాలి. అదే 7వ వచనం ప్లీజ్. 2వ లైన్. తన క్రియలను కనపరిచే దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? మనము సన్నుతించాలి. కానీ మనం ఏం చేస్తామో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. 6:12. బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 6 verse 12. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. ఏం చేయాలంటే మనము మరవకుండా నిన్ను పాపంలో నుండి రక్షణలోకి, చీకటిలో నుండి వెలుగులోకి, అపవాది నుండి జీవంలోకి, మరణంలో నుండి జీవంలోకి తరలించిన దేవుణ్ణి నువ్వు మరవకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పడాలంట. అదే 32వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:18. ఇక్కడ మనం చూస్తాం, మనం ఏం చేస్తామంట? దేవుణ్ణి మనము మర్చిపోతామంట. రైట్? అదే 4వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? మనం మర్చేవాళ్ళం మనం, కానీ మరవకుండా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. 4వ అధ్యాయం 9వ వచనం ప్లీజ్. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండినట్లు. చాలుమా. మనం ఏం చేయాలంట? కన్నులారా చూచిన వాటిని మరవద్దు అంటే అనుభవించిన వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో మనము మరవకుండా ఉండాలి. మనము 23వ వచనం చూద్దాం. అక్కడే 4:23. మరచి మనం ఏం చేస్తామంటే నిబంధనను మనము మరిచేవారము, ఆయన వాక్యాన్ని మనము
మరిచేవారం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మనం మరొక ఉండాలి. మనం మరిచే గుణం మనకు ఉంది కాబట్టి మరవకుండా మనము జాగ్రత్త పడాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి దినవృత్తాంతము 32వ అధ్యాయం 25వ వచనం, 1 Chronicles chapter 32 verse 25. మొదటి దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వచనం. అయితే హిజ్కియా గర్వించి ఆ తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించినందున అతని మీదికి యెరూషలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్భము విడిచి. ఇక్కడ మర్చిపోయింది ఎవరండి? హిజ్కియా మర్చిపోయింది. మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా లాగా మనము మర్చిపోకుండా మనము ఆయన చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి సన్నతించే వారంగా మనం ఉండాలి. రెండవదిగా మనం విమోచింపబడాలి. చూద్దాం ఒక్కసారి యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. యోబు 33:24. దేవుడు వారి యందు కరుణ చూపి రైట్ మనము పాతాళంలో పడకుండా దేవుడు మనల్ని ఏం చేశాడంట? విడిపించాడంట. 28వ వచనం చూద్దామమ్మా అక్కడే. 33:28. నా జీవము వెలుగు చూచున్నది. ఇక్కడ యోబు ఏమంటాడంటే గుహంలో దిగిపోకుండా ఎవరంటే కాపాడింది? ఇక్కడ దేవుడు. కాబట్టి మనము కూడా ఎవరి ద్వారా విమోచింపబడ్డం చెప్పండి? మన విమోచకుడైన దేవుడు ఎలాంటి వాడు? సజీవుడు. మన విమోచకుడు ఎవరు? సజీవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలంలో దేవుడు చేసిన మేలను బట్టి మనము ఆయన ఆరాధించబద్దులమైనాం. ఈ యొక్క కీర్తనలో యెహోవా అనే మాట 11 సార్లు రాయబడింది. మనం కూడా మన యొక్క స్థుతిలో, మన యొక్క ఆరాధనలో ఆయనను పలుమార్లు ఆయన సంబోధిస్తూ ఆయన మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు అత్యంత కృపగల దేవుడు. 8 నుండి 18 వరకు మనం గమనించినట్లయితే ఈయన మనుషులతో మాట్లాడుతూ ఆయన వారికి ఏమని చెప్తున్నాడంటే దేవుడు అత్యంత కృపగల దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఆయన కృప ఎలాంటిదో చూద్దాము ఒక్కసారి. 103వ కీర్తన అక్కడే ఆయన కృప 11వ వచనం ప్లీజ్. 11th verse. ఆయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత దేవుడిచ్చే ఆదరణ యొక్క ఉదయకాలం ఏంటంటే ఆయన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప నీ ఎడల నా ఎడల అంత ఉన్నతంగా ఉంది. సో దేవుని కృప చాలా అద్భుతంగా దేవుడు మనకు ఉన్నట్లుగా చూస్తున్నాం. మనం చేసే పాపాలను చూడండి 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఇతరులు మనకి ఏదైనా పొరపాటు చేస్తే, ఇతరులు ఏదైనా మనం తప్పు చేస్తే మన మాటికి దాన్ని వేలెత్తి చూపిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన అతిక్రమం ఆయన దూరపరిచి ఉన్నాడు. ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు కాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానో చూద్దాం ఒక్కసారి. 14వ వచనంలో మనం ఎలాంటి వారము, మనం నిర్మింపబడ్డ రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి భూ పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగుదును. మీరు చెప్పండి, చిన్నప్పుడు మీరు ఉదయకాలంలో బయటికి వెళ్తే గడ్డి పువ్వులు ఉంటాయి కదా, ఆ గడ్డి పువ్వు ఇలా కోసి మీరు ఇలా పట్టుకొని దాన్ని ఇలా కొట్టి ఎప్పుడు ఆడలేదా చిన్నప్పుడు? రైట్? ఇప్పుడు చెప్పండి, గడ్డి పువ్వు యొక్క ఆయుష్ ఎంత చెప్పండి? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. మనం ఎన్నిక లేని వారిని మనల్ని మనము అతిశయపడుతూ ఉంటాం. మన చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని నేనంతా అని మనము అతిశయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ ఆయువు గడ్డి వలె ఉన్నది అంటున్నాడు. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద జాలించగా అది లేకపోవును. చూడండి, నిన్నటి దినం ఉన్న వాళ్ళు, ఈ రోజు ఉదయం ఉన్న వాళ్ళు ఈ రోజుకి ఈ మూమెంట్కి లేరు. మనకు తెలియదు, కానీ హాస్పిటల్కి వెళ్ళి కూర్చోండి, మీకు అర్థమవుతుంది.
ఉదయకాలము నిద్ర తెచ్చిన వారు ఈ సమయానికి లేరు, నిన్నటి వారు ఈ దినంలో లేరు, గత నెలలో జీవించిన వారు ఈ నెలలో లేరు, లాస్ట్ ఇయర్ లో ఉన్నవారు ఈ ఇయర్ లో లేరు. అంటే మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప అంత ఉన్నతంగా ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప ఎంతకాలం ఉంటది చూద్దామా ఒకసారి. 18th verse. ఆయన కృప ఎంతకాలం ఉండదు చూద్దాం. ఇక్కడ ఏంటమ్మా 1 year 2 years 2022 years 25 another 30 years another 100 years లేదు. ఏమంటాడు అక్కడ? యుగ యుగములు, జనరేషన్స్ టు జనరేషన్స్, యుగ యుగములు ఆయన కృప మన మీద ఉంటుందని, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచునని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన నీతి మనతో ఎండవట్లేదు, మనతో ముగింపు పలకట్లేదు. ఆయన నీతిని మన పిల్లల తరం కూడా ఆయన తన నీతిని బయలుపరచనే ఉన్నాడు. అటువంటి గొప్ప కృపగల దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. రైట్, కలిగి ఉన్నాము, కలిగి ఉండాలి కూడా. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? సన్నుతించాలి. రైట్. 20వ వచనంలో దూతలారా, 21వ వచనంలో సైన్యములారా ఆయన ఆరాధించండి. నేనంటాను, నేను ఆరాధించకపోతే ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరంట? దూతలు ఉన్నారు, సైన్యములు ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. నోరు తెరచి హృదయాన్ని పగులగొట్టి ఆయన సన్నిధిలో ఆయన మృక్కుబడి చెల్లిద్దాం. దేవా, నీవు చేసిన మేలును బట్టి నీకు ఆరాధిస్తున్నామని ఆయన మాట్లాడినట్లుగా మనము దేవుణ్ణి మాట్లాడే వారంగా ఉండాలి. ఒక్కసారి అందరం మోకరిద్దాం. నేను కేవలం 2 నిమిషాల టైం తీసుకుంటాను. అందరం మోకరిద్దాం. ఎందుకు అంటే 103వ కీర్తన సంవత్సరంలో మొదటి ఆధారం మనకు వచ్చింది. ఆయన సన్నిధించాలి. మనము ఆయన చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించవలసిన వారమైనా అందరము కలిసి దేవుని ఆరాధిద్దాం. ఈ విధంగా, దేవా, గత 365 దినాలు నన్ను కాపాడి నూతన సంవత్సరంలోకి ప్రవేశింపజేశావు. దేవా, నీకు వందనములయ్యా. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని కాపాడావు, అందుకే నీకు స్తోత్రములు అని చెప్తాం. మన ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రం అని చెప్దాం. మనల్ని బోధించిన దేవునికి స్తోత్రం అని చెప్దాం. ఆయన కటాక్షము చూపించిన దేవునికి స్తోత్రం అని చెప్దాం. ఆయన కృప మనకు చూపించిన దేవునికి స్తోత్రం అని చెప్దాం. మన ఆర్థిక స్థితిగతుల్లో మన పతనమై ఉన్నప్పుడు కృంగిన వేళ లేవనెత్తిన దేవునికి స్తోత్రం అని చెప్దాం. ఇప్పుడు చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అందరం కలిసి మాట చేద్దాం. ఈ మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అలాగే ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని